భవిష్యత్తు కోసం ఎప్పటికప్పుడు పార్టీలు మార్చేసే నాయకులు సరైన జడ్జిమెంట్ తీసుకోకపోతే వారి పొలిటికల్ కెరీరే ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిందని గోడ దూకేసే ఎమ్మెల్యేలు 5 ఏళ్ల తర్వాత ఎటూ కాకుండా పోయిన ఉదాంతాలు ఎన్నో చూస్తూ ఉంటాం. అధికారం విషయంలో తిరుగు ఉండదు అన్న ధీమాతో పార్టీ మార్చేసిన మహామహా సీనియర్స్ అనుకున్న లెక్కలు తప్పితే రాజకీయంగా ఎంత అనామకులుగా మిగిలిపోతారో ఆ ఇద్దరు లీడర్స్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తన వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం స్పాట్ డెసిషన్ తీసుకున్న మాజీ మంత్రి కరణం బలరాం, సిద్ధా రాఘవరావుల పరిస్థితి అలాగే తయారైందట. అందుకే ఆ ఇద్దరు సీనియర్ల బిడ్డల ఫ్యూచర్లపై తెగ బెంగ పెట్టేసుకున్నారట. రాజకీయాలంటేనే అనూహ్యంగా ఉంటాయి. ఎవరు ఊహించలేనివి జరుగుతూ ఉంటాయి. ఉన్న పార్టీ ఓటమి పాలైతే వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మార్చేసే నాయకులు ఎక్కువ అవుతున్నారు. ప్రత్యర్థి పార్టీ వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. ఇక ఫ్యూచర్ కి దిగులుండదని ఓవర్ నైట్ డిసిషన్ తీసుకుని కండువా మార్చేసిన టీడీపీ నాయకులు గత ఎన్నికల్లో ఊహించని పరాజయం చవిచూసి దిక్కులు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీలో మాజీలుగా మిగిలిపోయి మళ్లీ ఎన్నికల నాటికి తన భవిష్యత్ ఏంటా అని తెగ బెంగ పెట్టుకున్నారట. తమకు అన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇక జీవితకాలంలో అధికారం దక్కదని లెక్కలేసుకుని మరి 2019 ఎన్నికల తర్వాత అప్పటి చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, టీడీపీకి చెందిన మరో సీనియర్ మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులు వైసీపీలో చేరిపోయారు. తమదైన లెక్కలతో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆ ఇద్దరు సీనియర్లు వైసీపీ సీన్ రివర్స్ అవడంతో అక్కడ ఉండలేక పాత పార్టీలోకి వద్దామంటే అవకాశం దక్కక నానా పాటలు పడుతున్నారంట. గతంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అన్నట్లు తయారైంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినేరియా. ఏపీలో వైసీపీ ద్వారా ఎందరో రాజకీయ జీవితాలను అందుకున్నారు, ఎందరో మంత్రులయ్యారు, అలాగే పార్లమెంట్ గడప తొక్కారు. అదే సమయంలో ఎంతో మంది రాజకీయ జీవితం ఎటూ కాకుండా తయారైంది. అలా తమ రాజకీయ జీవితాలని కాకుండా తమ వారసుల పొలిటికల్ ఫ్యూచర్ ని కూడా ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు ప్రకాశం జిల్లాలోని సీనియర్ నాయకులైన సిద్ధా రాఘవరావు, కరణం బలరాంలు. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో శాసించిన వారిలో కరణం బలరామకృష్ణమూర్తి ఒకరు. ఆయన రాజకీయాల్లో సమకాలీకుడైన కనీసం మంత్రి కాలేకపోయారు. 1978లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కరణం బలరాం అద్దంకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలి విజయం సాధించారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలతో తడపాడు, అనవసరమైన దూకుడుతో ఎంత సీనియర్ అయినా మంత్రి మాత్రం కాలేకపోయారు. వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన ఆ పార్టీలో ఉండకుండా 2020లో వైసీపీలోకి జంప్ అయ్యారు. అలా ఆయన రాజకీయ జీవితం వైసీపీలో కొంతకాలం సాగిన 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కరణం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కూడా ఆయన వారసుడు కరణం వెంకటేష్ కు కలిసిరాని పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో కరణం బలరాం తాను పోటీ నుంచి తప్పుకొని కరణం వెంకటేష్ ని ఎన్నికల బరిలో దింపి చేతులు కాల్చుకున్నారు. ఓటమి తర్వాత ఆ తండ్రి కొడుకులు వైసీపీ రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారంట. కరణం నిలకడలేని నిర్ణయాలతో ఇప్పుడు తన రాజకీయ వారసుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తును కూడా డైలమాలో పడేశారు. అసలు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని వైసీపీలోకి వెళ్లారు కరణం. 2014, 2024 ఎన్నికల్లో ఆయన వారసుడిగా అద్దంకి, చీరాల నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్ ఓటమి మూటగట్టుకుని ప్రస్తుతం ఎటూ కాకుండా తయారయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014లో అద్దంకి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వెంకటేష్ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన గుట్టిపాటి రవికుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. గెలిచిన తర్వాత గుట్టిపాటి రవి టీడీపీలోకి రావడంతో సొంత సెగ్మెంట్ అయిన అద్దంకి రాజకీయాల్లో కరణం కుటుంబ హవాకి ఎండ్ కార్డ్ పడినట్లయింది. 2019 ఎన్నికల్లో అదే అద్దంకి నుంచి గుట్టిపాటి రవి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి పార్టీని అంటుపెట్టుకుని ఉండి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. కరణం బలరాం 2019లో అద్దంకి టికెట్ కోసం పట్టుబట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ క్రమంలో వెంకటేష్ ని కాదని కరణం బలరాంకు చీరాల టీడీపీ టికెట్ కేటాయించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించిన బలరాం వెంటనే వైసీపీ బాట పట్టారు. గత ఎన్నికల్లో వెంకటేష్ కు చీరాల వైసీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ గెలిపించుకోలేకపోయారు. టీడీపీలో జిల్లా స్థాయి నేతగా వెలుగొందిన ఆయన తిరిగి సొంత గూటికి చేరాలన్న ఆలోచన చేస్తూ ఉన్న వ్యతిరేకత వ్యక్తమవుతుందట. టీడీపీలోకి వెళ్లలేక వైసీపీలో ఉండలేక కరణం కుటుంబం రాజకీయంగా నలిగిపోతుందని టాక్ నడుస్తోంది. వైసీపీలో ఉంటే భవిష్యత్ ఏమవుతుందో అని కరణం శిబిరం బెంబేలెత్తుతుందట. అప్పట్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉన్న పరిచయాలతోనే కరణం వైసీపీకి వెళ్లారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం బాలినేని వైసీపీకి కటిఫ్ చెప్పి జనసేనలోకి వచ్చేశారు. దాంతో కరణం ఫ్యామిలీకి ఏ దారి కనిపించడం లేదంటున్నారు.
ఇక మరో మాజీ మంత్రి దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్ధా రాఘవరావు పరిస్థితి కూడా అలాగే తయారైందట. ఆయనకు 1999 నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉంది. 2007లో సిద్ధాకి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అంతకు ముందు ఏడాది సిద్ధా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేశారు. 2014లో సిద్ధా రాఘవరావు దర్శి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయనపై నమ్మకంతో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే 2019లో ఓటమి తర్వాత సిద్ధా తన కుమారుడు వెంకట సుధీర్ కుమార్ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కానీ ఆయన ఆశించింది ఏమీ అక్కడ దక్కలేదు. జగన్ ఆయనకు సరైన ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. సిద్ధా కుమారుడు వెంకట సుధీర్ కుమార్ కి 2024 ఎన్నికల్లో దర్శి టికెట్ ఇవ్వడానికి జగన్ ఒప్పుకోలేదు. కనీసం తనకైనా ఇస్తే పోటీ చేస్తానని సిద్ధా మొత్తుకున్నా వైసీపీ ఛాన్స్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన సిద్ధా రాఘవరావు టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. సైకిల్ ఎక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదంట. కష్టకాలంలో టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలోకి వెళ్లి తిరిగి అధికారంలోకి వచ్చింది కదా అని టీడీపీలోకి వస్తామంటే ఎలా అని తెలుగు తమ్ముళ్లు సిద్ధాపై బగ్గుమంటున్నారు. అందుకే టీడీపీ అధిష్టానం సిద్ధా జాయినింగ్ పై నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టేసిందట. ఆ క్రమంలో తన వారసుడు సిద్ధా సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై మాజీ మంత్రి బెంగ పెట్టేసుకున్నారట. తమదైన లెక్కలతో ఒక్కసారిగా స్పాట్ డిసిజన్ తీసుకుని టీడీపీ నుంచి ప్లేట్ ఫిరాయించిన ఆ ఇద్దరు సీనియర్ల భవిష్యత్పై ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. మరి జిల్లా రాజకీయాల్లో వారి ప్రభావం కొనసాగుతుందా, లేకపోతే పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి ఫేడ్ అవుట్ అయిపోతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.